ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ బ్రతికున్నాడా లేదా? ఈ సందేహం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎందుకంటే నిన్న హఠాత్తుగా ఇరాన్ టీవీ ఛానల్స్లో ఆయన స్వరంతో కూడిన ఒక ఆడియో టేపు, దాని పక్కనే ఆ ఛానల్స్కి సంబంధించిన న్యూస్ ప్రజెంటర్స్ వాళ్ళ వ్యాఖ్యానాలు వరుసగా వచ్చాయి. ఇది కొంత సందేహాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ దాడి జరిగిన తర్వాత గాయాలతో బయటపడ్డ ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన ఎందుకు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయలేదు, లేదా ఒక సందేశాన్ని కనీసం ఆంతరంగికులతో కూర్చున్నట్టుగా ఉన్న వీడియో క్లిప్ని ఎందుకు విడుదల చేయలేదు? ఇది కాకపోతే ఆయన కనీసం జనంలోకి వచ్చి ఎందుకు అభివాదం చేయలేదు? లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, జూనియర్ ఖమేనీ కోసం. ఆయతుల్లా అలీ ఖమేనీ హతమార్చిన తర్వాత వాళ్ళ సుప్రీం లీడర్గా ఆయన్నే ఎన్నుకున్నారు, ఆయన కుమారుని. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆయనకి అలీ ఖమేనీకి, ఆయతుల్లా అలీ ఖమేనీకి ఇష్టం లేదు. మనం ఏ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడామో అదే వారసత్వ రాజకీయాలని మనం ఎంకరేజ్ చేయకూడదు. కొత్త లీడర్ వస్తాడు, నా కుటుంబం నుంచి కాదు అని ఆయన స్పష్టం చేసిన తర్వాత కూడా ఈయన్నే అనుకున్నారు. కారణం ఏంటంటే ఐఆర్జీసీ చీఫ్కి ఈయనకి ఉన్న సాన్నిహిత్యం, ఈయనకు ఐఆర్జీసీ తోటి కలిసి పనిచేసిన ఒక వెసులుబాటు. సరే, అన్నీ అయిపోయిన తర్వాత నిన్న ఎందుకు హఠాత్తుగా ఈ ప్రకటన చేశారు? ఆయన అందులో ఆడియో టేప్ అయిందా కాదా, ఏఐ జనరేటెడ్ అనే దాని మీద కూడా వియాన్, అంతర్జాతీయ మీడియా సంస్థ వియాన్ నిన్న ఒక సుదీర్ఘమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చాలా క్లియర్గా దాంట్లో ఏం మెన్షన్ చేస్తుంది? ఈజ్ ముస్తఫా ఖమేనీ ఆల్సో డెడ్, గోస్ట్ టేప్స్ అండ్ జీరో పబ్లిక్ అపియరెన్సెస్ స్పార్క్ ఐఆర్జీసీ ప్రొపగండా కవరప్ రూమర్స్. ఈ గోస్ట్ టేప్స్ ఇవి ఏఐ జనరేటెడ్ అనేది నిర్ధారణకు వచ్చింది. ఆయన అందులో ఏం చెప్పారు? ఆయన స్వరంతో విడుదలైన టేప్స్లో ఏం చెప్పారు? ఆయన ఖచ్చితంగా హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నాం, మూసేసిన తర్వాత దాడులు కొనసాగిస్తాం గల్ఫ్ కంట్రీస్ మీద, అండ్ ఆ కంట్రీస్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్స్ కావచ్చు, ఎంబసీస్ కావచ్చు, ఇమ్మీడియట్గా మూసేసుకుని వెళ్ళాలి, చాలా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇది కాస్త లాజిక్గా ఆలోచిస్తే వియాన్ రాసిన కథనం ప్రకారం ఏంటంటే శుక్రవారం ప్రార్థనలకు ముందు రోజు ఈ రిలీజ్ చేయడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. షియా కమ్యూనిటీలో ఏమన్నా గందరగోళం ఉంటే లేదు, ఆయన ముస్తఫా ఖమేనీ ఆయన ఉన్నారు, అందుకని ఆయన ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అండ్ గల్ఫ్ కంట్రీస్ని కూడా ఉతికి ఆరేస్తారు, అమెరికా రాయబార కార్యాలయాలు కావచ్చు, కాన్సులేట్స్ కావచ్చు, వాటిని మూసేయించేస్తారు, దాడులు కొనసాగిస్తారు. ఇది సందేశం. సో ఇది చాలా సందేహాలకు తావిచ్చింది. చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు దీని మీద వచ్చినాయి. అసలు వాస్తవంగా యుద్ధ భూమిలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, యుద్ధం ముగుస్తుందా, ట్రంప్ బీరాలా, లేకపోతే ఖమేనీ నిజంగా ఉండి ఆయన బతికుంటే కనుక ఆయన చేసిన హెచ్చరిక నిజమవుతుందా? దీనికి సంబంధించిన సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు లైవ్లో. నమస్తే కల్నల్ వివి రావు గారు. చూసే ఉంటారు, నిన్న అంతర్జాతీయ మీడియా కథనాలు చూసుంటారు. ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో ఆ ముందు రోజే ఇలాంటి హెచ్చరికలు వస్తుంటాయి. అంటే దీనికి పెద్ద రాకెట్ సైన్స్ లేదు, లాజిక్ లేదు, మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం ఇలాంటి సంఘటనలు. మనిషి ఒకవేళ ఉండుంటే ఆయన ఫిజికల్ అపియరెన్స్ ఎందుకు లేదు? చాలా క్లియర్గా రాస్తారు. ముస్తఫా ఖమేనీ ఆల్సో డెడ్, గోస్ట్ టేప్స్ అండ్ జీరో పబ్లిక్ అపియరెన్సెస్ స్పార్క్ ఐఆర్జీసీ ప్రాపగండా కవరప్ రూమర్స్. మీరు కూడా చదివే ఉంటారు, ఏమంటారు? అవునా, బీబీసీ పర్షియన్ ఛానల్ అయితే ఏకంగా బహుశా ఆయన ఇంజరీస్ తోటి చనిపోయి ఉంటారని కూడా ప్రకటించారు. ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారండి మీరు, ఒకసారి ఓకే మ్యూట్లో ఉన్నట్టున్నారు. మ్యూట్లో లేను. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. బీబీసీ పర్షియన్ ఛానల్ ఏకంగా ఆయన బహుశా ఇంజరీస్ తోటి చనిపోయి ఉంటారని కూడా ప్రకటించారు. సో ఆ విధంగా మీరు అన్నది కరెక్టే. ఫ్రైడే వాళ్ళు ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు. ఐఆర్జీసీ ఫుల్లీ కంట్రోల్లో ఉన్నట్టుంది, ప్రస్తుతానికి స్టెబిలిటీ ఇస్తుంది దానికి. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అటాక్స్. నిన్న రాత్రి అమెరికా మళ్ళా అటాక్స్, ఇజ్రాయెల్ కూడా అటాక్స్ మొదలుపెట్టింది. రాత్రి బెంజమిన్ నెటాన్యాహు ఫస్ట్ టైం ఆఫ్టర్ 14th డే ఒక స్పీచ్ ఇచ్చారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. దానిలో ఇంకా దాడులు కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే హెజ్బుల్లా మీద కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ యుద్ధం యాక్చువల్ ఎయిమ్, ఇజ్రాయెల్కు ఉన్న ఎయిమ్ అంటే హమాస్ని కంట్రోల్ చేయడం,
హమాస్ని కంట్రోల్ చేయడానికి హెజ్బుల్లా, హౌతీస్ని కంట్రోల్ చేయడం, వీళ్ళిద్దరికీ మాస్టర్ రూట్ అయిన ఇరాన్ని కంట్రోల్ చేయడం, ఇరాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకుండా ఫ్యూచర్లో ఎన్ష్యూర్ చేయడం, దీనికి అమెరికా సపోర్ట్ తీసుకోవడం అన్నది క్లారిటీ చాలా క్లియర్గా వస్తుంది. అలాగే నిన్న రాత్రి ఒక ఎయిర్ రీఫ్యూల్ ట్యాంకర్ KC-135 మిడ్ ఎయిర్లోనే కొలాప్స్ అవ్వడం జరిగింది. అది క్లారిటీ ఇచ్చారు వాళ్ళు, ఏది మిసైల్ వల్ల కాదు, దేని వల్ల కాదు, ఇది 2 విమానాలు బహుశా అది కోఆర్డినేషన్ సరిగ్గా చేసుకోలేక అందులో యాక్సిడెంట్ అయింది, అందులో ఫ్యూయల్ ట్యాంకర్ కొలాప్స్ అవ్వడం జరిగింది, వేరే ప్లేన్ మాత్రం సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగిందని కూడా చెప్పారు. అలాగే దాదాపు 6-7 ఫ్రెంచ్ ట్రూప్స్ ఎవరైతే ఎర్బిల్లో ఉన్నారో వాళ్ళు ఇంజర్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ ట్రూప్స్ ఎవరు ఇప్పటి వరకు ఇంజర్ అయినట్టు రిపోర్ట్ రావట్లేదు. అమెరికన్ ట్రూప్స్ దాదాపు 7-8 మంది పోయినట్టు మనం అనుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్లో మాత్రం ఇరాన్లో మాత్రం దాదాపు 1700 మంది పైగా చేరుకుంది క్యాజువాలిటీ రేటు. ఇంజర్డ్ మాత్రం 18,000 దాటినట్టు లెక్క పెట్టుకోవచ్చు. అలాగే లెబనాన్లో దాదాపు 1700 మంది పోయారు. ఇంకా ఓల్డ్ జెరూసలేం కంప్లీట్గా మూసివేయడం జరిగింది నిన్న సాయంకాలం. ఎందుకంటే అక్కడ ఇరాన్ మిసైల్ పడడంతో వెంటనే 3 మతాలకి చెందిన టెంపుల్స్ కానీ, వర్షిప్ ప్లేసెస్ కానీ, వెయిలింగ్ వాల్ కానీ అన్ని క్లోజ్ చేసేయడం జరిగింది. మీరు అన్నట్టుగా IRGC కంట్రోల్లో ఉంది. IRGC పాలసీ మాత్రం ప్రస్తుతం ఎకనామిక్ బ్లాకేడ్ ఎలాగైనా ప్రపంచంలో తీసుకురావాలని చూస్తుంది. ఎందుకంటే దీనివల్ల ప్రపంచ ఒత్తిడి ఇజ్రాయెల్ మీద, USA మీద వస్తుంది. కానీ కొన్ని సెలెక్టెడ్గా ఎవరైతే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్నారో చైనా, తర్వాత ఇండియా, వీళ్ళ ట్యాంకర్స్ని సెలెక్టెడ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది హార్మోస్ నుంచి. దాదాపు 10-15 మైన్స్ దాటినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మిగతా నేవీ తర్వాత మైన్ లేయింగ్ బోట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. అయితే అమెరికా మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఈ హార్ముజ్ జలసంధిలో షిప్స్ని ఎస్కాట్ చేయడానికి ఇంకా తయారుగా లేదు. అంటే ఏంటంటే సిచ్యువేషన్ ఇంకా కంఫర్టబుల్గా లేదు. ఏంటంటే సీ సుపీరియారిటీ మాత్రం కనిపించట్లేదు. ఎయిర్ సుపీరియారిటీ దాదాపు అచీవ్ చేశారు. గడప మిసైల్స్ ఫైర్ అవడం, కామికేజీ డ్రోన్స్ లాంచ్ చేయడం ఇజ్రాయెల్ చేస్తుంది. కానీ బై అండ్ లార్జ్ ఇజ్రాయెల్ అండ్ USA ఎయిర్ సుపీరియారిటీ, టోటల్ ఎయిర్ సుపీరియారిటీ అచీవ్ చేశారు. నెవల్ సుపీరియారిటీ దాదాపు అచీవ్ చేసినట్టే లెక్క పెట్టుకోవాలి. అయితే ఈ మైన్స్ పాతిరివి ఏ టైప్ అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ అయితే మాత్రం హార్మోజ్ జలసంధిలో చాలా డేంజర్ ఉంటుంది. అందువల్లే బహుశా US షిప్స్ ఇంకా ఎస్కాట్ చేయడానికి తయారుగా లేనట్టు మనం అనుకోం. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా చర్చలకు మేము అగ్రీయబుల్లే, కానీ మాకున్న కండిషన్స్ 3 అని స్పష్టంగా చెప్తున్నాం. ఆ 3 ఆర్లు అనుకోవచ్చు. ఒకటేమో ఇరాన్ రైట్స్ ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రెస్పెక్ట్ చేయాలని. అంటే దాని స్కోప్ ఎంత, అంటే అణుబాంబు తయారు చేయడానికి కూడా దానికి స్కోప్ ఉందా లేదా అన్నది ఆలోచించాలి. రెండవది ఏంటంటే రిపరేషన్స్. ఈ యుద్ధం వల్ల జరిగిన డ్యామేజెస్, అంతకుముందు ఎకనామిక్ బ్లాకేడ్ వల్ల జరిగిన డ్యామేజెస్ వాళ్ళకి పే చేయాలని రెండవది. ఇది కొంచెం అనుమానించాల్సిందే, ఎందుకంటే ఇది ఎవరు తయారు. ఇంకా మూడవది ఫ్యూచర్లో రీఅష్యూరెన్స్ కావాలి. వాళ్ళ మీద యుద్ధం జరగదు అన్నట్టు రీఅష్యూరెన్స్ కావాలి. ఈ మూడిట్లోనూ మూడవది చాలా వరకు సాధ్యమే, రెండవది కొంచెం వరకు కష్టం. ఫస్ట్ దాంట్లో స్కోప్ ఏంటన్నది, అంటే ఇంటర్నేషనల్ నేషన్స్ రైట్స్ అన్న దాంట్లో అణుబాంబు తయారు చేయడం కూడా ఉందా, పీస్ఫుల్ న్యూక్లియర్ పర్పసెస్ వాడడానికి యురేనియం వాడతామని ఉందా, అది క్లారిటీ ఇంకా రాలేదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇదే దీనికి సపోర్ట్గానే ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందన్నారు. బహుశా వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. రెజిమ్ చేంజ్ పార్షియలీ అయింది, అయితే సిమిలర్ రెజిమ్, కొత్త రెజిమ్ వచ్చింది. వాళ్ళు అనుకున్నట్టుగా డెమోక్రసీ కానీ మోనార్కీ కానీ ప్రస్తుతాన్ని తీసుకురాలేకపోతే. అటు హిజ్బుల్లా కంట్రోల్లోనే కనిపిస్తుంది. హౌతీస్ యాక్షన్ ఇప్పటి వరకు కనిపించలేదంటే వాళ్ళు బహుశా కంట్రోల్ ఇన్యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి యాక్షన్ చేయగలిగే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి మిసైల్స్, రాకెట్స్ ఇరాన్ చేర్చగలిగే స్థితిలో లేదు. దానివల్ల వాళ్ళు కంట్రోల్లోనే ఉన్నట్టు లెక్క పెట్టుకోవాలి. హమాస్ బై అండ్ లార్జ్ కంట్రోల్లోనే ఉన్నట్టు అనుకోవాలి.
సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇజ్రాయెల్ యుఎస్ఏ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్లో దాదాపు అచీవ్ అయినట్లు లెక్క పెట్టుకుంటే అప్పుడు ఈ శాంతి డిస్కషన్స్కి కుదురుతుంది. దానివల్ల యుద్ధం కొంచెం తొందరగా ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ కూడా $120 చేరుకున్నది ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్లస్ ఈ G7 కంట్రీస్ వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ రిలీజ్ చేస్తామన్నారో మళ్ళీ $100కి దిగిపోయింది. మధ్యలో ఒక రూమర్ వచ్చినట్టుంది, యుఎస్ఏ ఎస్కాట్ చేస్తుంది షిప్స్ నుంచి అని. అప్పుడు దాదాపు $85-88 పడిపోయింది. కాకపోతే అది ఇంకా జరిగే పని కాదని తెలవంగానే మళ్ళీ $100కి చేరుకుంది. సో ఆ విధంగా ప్రస్తుతానికి శాంతి చర్చలు అయితే అట్లీస్ట్ మనుషులు ఓపెన్గా కనిపిస్తున్నారు. ఫ్యూచర్లో నెక్స్ట్ 48 అవర్స్లో ఏం జరుగుతుందో తెలియదు. మీరు అన్నట్టుగా కొత్త ఖమేనీ కూడా ఆయన ఉన్నారా లేకపోతే సీరియస్గా ఇంజర్డ్గా ఉన్నారా అన్నది క్లారిటీ లేదు. BBC పర్షియన్ మాత్రం చాలా డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అతను జీవించే ఉన్నారని.